తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న చాలాలపై ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదే విషయాన్ని మనం సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొంతమంది ఆటో వాళ్ళు ఉన్నారు, వారు మాట్లాడుతున్నాం. అన్న చెప్పండి, నిన్న ముఖ్యమంత్రి గారు చాలాల విషయంలో కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అకౌంట్ నుంచే డబ్బులు కట్ చేసుకునే తీరుగా మొత్తం ప్రయత్నం చేయాలని ఎట్లా చూస్తున్నారు అన్నది? అకౌంట్ నుంచి కట్ చేయాలంటే ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు శిక్ష పడడం అవసరమే ఉంది. అయినోని కానూనికి వేయడం పద్ధతి బాగుండదని నా అభిప్రాయం. ఇప్పుడు నేను ఆటో తోలుతున్నానా, జనం దిగుతుంటే కూడా వెనక నుంచి ఫోటోలు కొడుతూ వెనక నుంచి ఫైన్లు పడుతున్నాయి. ఆయన కొట్టింది తెలుస్తలేదు, కొట్టని తెలుస్తలేదు. నాకు ఎప్పుడైనా ఆపినప్పుడు సడన్లు ఆపినప్పుడు దాని పైన చూపెడితే కడతామంటే ఆ టైంలో నాకు అక్కడ ఉంటలేవు డబ్బులు. ఇప్పుడు పోలీసులు టార్గెట్లు కూడా పెట్టుకుంటున్నారు, ఎట్లా చూస్తున్నారు? నీ టార్గెట్ ఇప్పుడు అవసరమైతే నేను రాంగ్ రోడ్ లో ఆపినప్పుడు నువ్వు నిలబెట్టి అప్పుడు అవసరమైతే అప్పుడే దాన్ని ఖండించ చెప్పాలి. కానీ వెనక నుంచి దిగుతుంటే కొడతాడు, పోతుంటే కొడతాడు. ఎంత ఇబ్బంది పడుతున్నాడు మా ఆటో డ్రైవర్లకు. ఇవాళ కనీసం ఫైనాన్స్ కట్టడానికి కూడా ఇబ్బందిగా ఉంది చాలా వరకు. మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాత్రం కొంతమంది ఆటో వాళ్ళని మనం కొంతమందిని తెలుసుకుందాము. అదే విషయాన్ని వారు ఏమంటున్నారు వారి మాటలో తెలుసుకునే ఉపాయం చేద్దాం. అలా చెప్పండి, నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే చాలా విషయంలో బ్యాంక్ అకౌంట్ ద్వారా కట్ చేసుకోవాలంటారు, ఎట్లా ఉంటుంది అన్నది? బ్యాంక్ అకౌంట్ ద్వారా కట్ చేసుకోవడం క్యాష్ అయితే బెటర్. క్యాష్ అయితే బెటర్ కానీ, అంటే ఇప్పుడు మీ ఆటో వాళ్ళ చాలా ఉంటే ఖచ్చితంగా ఎమ్మటే మీ బ్యాంక్ నుంచే మీకు సంబంధం లేకుండా కట్ అయితే అది మంచి పద్ధతేనా? మంచి పద్ధతి, అది మంచి పద్ధతేనా? ఓకే, మనం చూస్తున్నాము కొంతమంది ఇప్పుడు అన్న చెప్పండి, మీ బండి చాలా ఉంటే బ్యాంక్ అకౌంట్ నుంచే డబ్బులు కట్ చేసుకోవాలని సీఎం అంటున్నాడు, ఎట్లా చూస్తున్నారు? అది బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ చేస్తే బాగుంటుందా, మీరు చాలా కట్ట బాగుంటుందా? చలానా కట్టడం బాగుంటుంది. బ్యాంక్ అకౌంట్ కట్టితే బ్యాంక్ పైసలు ఉంటే ఉండదు, దాన్ని ఏం చేస్తాము? అసలు చలానా వేయడమే తప్పు. అది మా మిడిల్ క్లాస్ లో ఎట్లయినా పోవచ్చు కదా. అంటే మరి రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే 100 రూపాయలు పడితే 100 రూపాయలు ఖచ్చితంగా కట్టవలసిందే, ఏమి రాయితీ చూస్తుంటున్నారు, ఎట్లా చూస్తున్నారు దాన్ని రాయితీ లేకుండా? అది కట్టే అనిపిస్తుంది నాకైతే ఒకవైపు చూస్తుంటే. దానికంటే భయం పెరుగుతుందని ఆలోచిస్తున్నా. ఓకే, మనం చూస్తున్నాము ఇక్కడ మాత్రము జిల్లా కేంద్రంలో మాత్రము భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలా విషయంలో మాత్రము వాళ్ళు అనేది ఏంటంటే కొంతమంది ఏమో అకౌంట్ నుంచి కట్ చేయడం మంచిది అని చెప్తున్నారు, కొంతమంది ఏమో అకౌంట్ నుంచి కట్ చేస్తే బాగుండని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే పోలీసు వాళ్ళు కావాలని కూడా కొంత వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటున్నారు. టార్గెట్ల విషయంలో మాత్రం పెద్ద ఎత్తున కూడా వాళ్ళు రోజు ఒక్కొక్క చోట నుంచి 100 చాలాలు ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. 100 చాలాలు కనుక లేకపోతే మేము పార్కింగ్ లో కూడా వాహనం పెడితే వాళ్ళు ఖచ్చితంగా కావాలని మాకు ఛానల్ కడుతున్నారు. మొదటి నుంచి ఉంటే బాగుండు కానీ ఇప్పుడు కొత్త పద్ధతుల్లో చేస్తే మాత్రం బాగుండదని కూడా వాళ్ళు అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు.